హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ పేరు వచ్చేసి ఇంట్రొడక్షన్ టు కంట్రోల్ సిస్టమ్స్. సో ఇంట్రొడక్షన్ అంటే ఏం చిన్న వీడియో ఏం కాదు, దీంట్లో చాలా మాట్లాడుకుంటాం. సో వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే ఈ వీడియో బేసిక్. సో ఈ వీడియో కాన్సెప్ట్ మీద నెక్స్ట్ కాన్సెప్ట్స్ లింక్ అయి ఉంటాయి కాబట్టి టోటల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అంటే కంట్రోల్ సిస్టమ్స్ ఐడియా లేని వాళ్ళు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. సో ఏమన్నా అంటే కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటిది? సో దానికి డెఫినేషన్ ఏంటిదిరా అంటే, it is a group of physical components arranged in such a way that it gives the desired output. సో ఇది డెఫినేషన్. సో మీరందరూ నోట్స్ మెయింటైన్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాం. సో ఇప్పుడు డెఫినేషన్ కొద్దిసేపు పక్కన పెడితే మళ్ళీ డెఫినేషన్కి వద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తారా అంటే, అసలు కంట్రోల్ సిస్టమ్స్ ఎక్కడుంటాయి అంటే ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే కంట్రోల్ సిస్టమ్స్ ఎక్కడుంటాయి. సో కంట్రోల్ సిస్టమ్స్ అనేది మనం డే టు డే లైఫ్లో చాలా చోట్ల చూసింటాం. అంటే మన ఇంట్లోనే తీసుకున్నాం అనుకోండి, ఇంట్లో ఏమేమి ఉన్నాయి మనకి, ఒక ఫ్యాన్ ఉంటుంది, అట్లనే ఒక ఏసీ ఉంది, రెఫ్రిజిరేటర్ ఉంది, ఐరన్ బాక్స్ ఉంది. సో ఇవన్నీ ఏంటివిరా అంటే కంట్రోల్ సిస్టమ్సే. సో డే టు డే లైఫ్లోనే మనం చాలా కంట్రోల్ సిస్టమ్స్తో డీల్ చేస్తూ ఉంటాం. సో అసలు ఏంటి కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి అనేది చూడడం కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని డిస్కస్ చేసుకుంటే కొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది. సో ఏమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్. సో ఏముంది మనకి కంట్రోల్ సిస్టమ్స్ అంటే, మనం కొంచెం డిజైర్డ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు డిజైర్డ్ అవుట్పుట్ రావాలా, అంటే మనకు డిజైర్డ్ అవుట్పుట్ కావాలా. ఇప్పుడు నీకు ఫ్యాన్ ఉంది, ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది కదా, ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనం ఏముంది, ఫ్యాన్ని మనకి ఎక్కువ గాలి కావాలా, అంటే అది మన డిజైర్డ్ అవుట్పుట్. సో ఎక్కువ గాలి కావాలంటే ఏం చేస్తాం మనం, ఫ్యాన్కి రెగ్యులేటర్ ఉంటుంది కదా, సో ఆ రెగ్యులేటర్ని అడ్జస్ట్ చేసుకొని మ్యాక్సిమం స్పీడ్ 5 అనుకోండి, సో ఆ 5 స్పీడ్లో పెట్టేస్తాం. సో యూజింగ్ సమ్ కాంపోనెంట్స్ మనకి ఏదైతే కావాలో, ఏదైతే డిజైర్డ్ అవుట్పుట్ కావాలనో దాన్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాం కాబట్టి దీన్ని ఏమంటామరా అంటే ఒక టైప్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. సో ఇప్పుడు చదవండి. సో ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ ఫిజికల్ కాంపోనెంట్స్ అరేంజ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ గివ్స్ ద డిజైర్డ్ అవుట్పుట్. అంటే ఫ్యాన్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఫ్యాన్లో ఏముంది, రెగ్యులేటర్ ఉంది. రెగ్యులేటర్ అనేది ఒక ఫిజికల్ కాంపోనెంట్. సో ఈ రెగ్యులేటర్ని అడ్జస్ట్ చేసి, అట్లనే ఫ్యాన్ యొక్క పార్ట్స్ ఉన్నాయి, అంటే ఆ ఫ్యాన్ రెక్కలు అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఒక గ్రూప్ ఆఫ్ ఫిజికల్ కాంపోనెంట్స్. సో సమ్ పర్టికులర్ వేలో అరేంజ్ చేసి మనకు డిజైర్డ్ అవుట్పుట్ ఇస్తున్నాయి కాబట్టి, ఒక స్విచ్, మళ్ళీ రెగ్యులేటరు, ఈ ఫ్యాన్ యొక్క పార్ట్స్, ఇవన్నీ మనకు డిజైర్డ్ అవుట్పుట్ ఇస్తున్నాయి కాబట్టి దీన్ని ఏమంటామయ్యా అంటే కంట్రోల్ సిస్టమ్ అంటాం. ఇలానే మిగతావి మొత్తం. సో మిగతా ఎగ్జాంపుల్స్ సో చాలా ఉంటాయి ఇట్లనే కంట్రోల్ సిస్టమ్స్. సో మిగతా ఎగ్జాంపుల్స్ కూడా నెక్స్ట్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో కంట్రోల్ సిస్టమ్స్ అనేవి ఎట్లా క్లాసిఫై అయినాయిరా అంటే, కంట్రోల్ సిస్టమ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. సో ఆ టైప్స్ ఏంటివరా అంటే ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఏం చేస్తామంటే ఎగ్జాంపుల్ మాట్లాడుకున్న తర్వాత డెఫినేషన్లోకి వెళ్దాం, ఎందుకంటే అప్పుడు బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది మనకి డెఫినేషన్ మీద. సో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫిగర్ గీసిన సమ్ ఇన్పుట్ ఇస్తానా, ఒక ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటే OLCSతో డినోట్ చేస్తాను నేను, ఇది షార్ట్ కట్. సో డైరెక్ట్ అవుట్పుట్ వచ్చేస్తుంది. సో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చిన అంటే ట్రాఫిక్ లైట్స్ ఇచ్చిన. సో ట్రాఫిక్ లైట్స్ ఎట్లా అంటే, సో జాగ్రత్తగా వినండి, కొంచెం ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది, ఎందుకంటే మనం డే టు డే లైఫ్లో చూసే ఎగ్జాంపుల్సే మనం సబ్జెక్ట్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి. సో ట్రాఫిక్ లైట్స్ అంటే ట్రాఫిక్ లైట్స్ అనేది ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఎట్లా అంటే, ఇప్పుడు ట్రాఫిక్ లైట్స్ యొక్క డ్యూటీ ఏంటి? డ్యూటీ అంటే అదే, ట్రాఫిక్ లైట్స్ ఎందుకు డిజైన్ చేస్తాం, ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కోసం. ఇప్పుడు మామూలుగా మనం ఊర్లలో చూసింటాం, ఊర్లలో చూస్తే ఎట్లుంటుంది, ట్రాఫిక్ లైట్స్ 3 ఉంటాయి కదా, రెడ్, ఆరెంజ్, గ్రీన్. సో ఎట్లా డిజైన్ చేసింటారా అంటే ట్రాఫిక్ లైట్స్ని, సో రెడ్ 30 seconds పడుతుంది, తర్వాత ఆరెంజ్ ఒక 5 seconds పడుతుంది, ఆ తర్వాత గ్రీన్ ఒక 15 seconds పడుతుంది. సో ఈ విధంగా డిజైన్ చేసింటారు వాళ్ళు, టైంతో పాటు వేరీ అవుతూ ఉంటాయి. సో ఇది ట్రాఫిక్ లైట్స్ యొక్క వర్క్. ఇప్పుడు ఏముంది, ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలి కదా. సరే నార్మల్ డేస్లో అంటే బాగానే ట్రాఫిక్ ఉంటుంది, ఈ రెడ్, ఆరెంజ్, గ్రీన్ పడతా ఉంటాయి. సో ట్రాఫిక్ కంట్రోల్ అవుతూ ఉంటుంది, ఓకే. సో దెర్ ఈస్ నథింగ్ రాంగ్. దాన్ని ఏమంటాం, అదొక కాంపోనెంట్స్ అన్ని డిజైన్ చేసినారు కాబట్టి దాన్ని ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. సో అంటే ఏంది, డైరెక్ట్ ఇన్పుట్ ఇస్తున్నాం, అవుట్పుట్ వస్తుంది, ఓకే. కానీ ఏమైతుందంటే కొన్నిసార్లు మనకు అసలు ట్రాఫిక్ ఉండదు రోడ్ల మీద. సో ట్రాఫిక్ లేకున్నా కూడా మనం ఎట్లా డిజైన్ చేసినాం, ఇది జస్ట్ రెడ్, ఆరెంజ్, గ్రీన్ నీకు ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కోసమే డిజైన్ చేసింది, కానీ ట్రాఫిక్ లేకపోయినా కూడా ఇది వర్క్ అవుతా ఉంది. యూజ్ ఏముంది అసలు? సో యూజ్ ఏం లేదు. అంటే సమ్ ఎర్రర్ ఉన్నా కూడా, ట్రాఫిక్ లేనప్పుడు కూడా వర్క్ అవుతుందంటే సమ్ ఎర్రర్ ఉన్నా కూడా ఈ ఎర్రర్ని పట్టించుకోకుండా
దాని పని అదే గొర్రెలాగా చేస్తూ ఉంటుంది. దీనికి అసలు సెన్స్ ఉండదు కాబట్టి దీన్ని ఏమంటామరా అంటే జస్ట్ ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వస్తుంది. సో నార్మల్ కేసెస్లో బాగానే వర్క్ అవుతుంది. సమ్ ఎర్రర్ వచ్చినప్పుడు మాత్రం ఇది వర్క్ అవ్వదు కాబట్టి ఇట్లాంటి వాటిని ఏమంటామంటే ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్స్ అంటాం. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో నెక్స్ట్ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్స్ మాట్లాడుకున్నాక ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఏమన్నా ఎగ్జాంపుల్ ఆటోమేటిక్ ట్రాఫిక్ లైట్స్ అన్న. సో ఆటోమేటిక్ ట్రాఫిక్ లైట్స్ ఏంటివరా అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, సేమ్ ఇట్లనే ఇక్కడ కూడా ట్రాఫిక్ లైట్స్ ఏమన్నా డ్యూరేషన్స్ ఉంటాయి. అంటే రెడ్ ఇన్ని సెకండ్స్, ఆరెంజ్ ఇన్ని సెకండ్స్, గ్రీన్ ఇన్ని సెకండ్స్. ఈ కేసులో ఏమన్నాం, ట్రాఫిక్ లేని సందర్భాల్లో కూడా ఇది వర్క్ అవుతానే ఉంది. కానీ ఇక్కడ ఇట్లా కాదు, ఇది ట్రాఫిక్ ని సెన్స్ చేస్తుంది. అంటే ట్రాఫిక్ ఉందనుకోండి అప్పుడు మాత్రమే దీని వర్కింగ్ అనేది జరుగుతుంది. ట్రాఫిక్ లేదనుకోండి ఇది ఏమైపోతుంది, దీనికి ఒక సెన్సార్ పెట్టింటాం. ఆ సెన్సార్ ఏం చేస్తుందంటే ఒక సిగ్నల్ ఇస్తుంది, ట్రాఫిక్ లేదురా నువ్వు పని చేయొద్దు అని. సో అప్పుడు మనకి లైట్స్ అనేవి ఆన్ కావు. సో చాలా బెస్ట్ కదా ఇది. అంటే ఇక్కడ అనవసరమైన ఎనర్జీ అంటే ఊరికే అంటున్నా అనవసరమైన వర్క్ జరుగుతుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, అవసరం ఉన్నప్పుడే అంటే ట్రాఫిక్ ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. ట్రాఫిక్ లేని సందర్భాల్లో సెన్సార్ సిగ్నల్ ఇచ్చేసిన తర్వాత వర్క్ అవ్వట్లేదు. సో ఇలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు కరెక్ట్ చేసుకొని దానికి అదే వర్క్ చేసే సిస్టమ్ని ఏమంటాం, వర్క్ చేసే కంట్రోల్ సిస్టమ్ని ఏమంటామయ్యా అంటే క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఏమన్నా ఆటోమేటిక్ ఏసీ అన్న. ఇప్పుడు ఇళ్లల్లో ఏసీ ఉంటుంది కదా, సో ఎండాకాలం కాబట్టి మీరు ఏమంటారు, రూమ్ టెంపరేచర్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్లో మెయింటైన్ చేయని ఆటోమేటిక్ ఏసీకి మీరు ఇన్పుట్ ఇచ్చింటారు. సో మీకు ఏం కావాలా, 20 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది రూమ్ టెంపరేచర్ మెయింటైన్ కావాలా మీకు. ఇప్పుడు ఏమైంది, ఎండ ఎక్కువైపోయిందయా. ఎండ ఎక్కువైపోతే ఏమైంది, ఎక్స్టర్నల్గా ఎఫెక్ట్ అయింది. సో 30 డిగ్రీ సెంటీగ్రేడ్కి వచ్చింది అనుకోండి. సో ఆటోమేటిక్గా ఎండ ఎక్కువైనప్పుడు రూమ్ టెంపరేచర్ కూడా ఎఫెక్ట్ అయ్యి రూమ్ టెంపరేచర్ కూడా 30 డిగ్రీస్కి వచ్చేసింది అనుకో. అప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ సెన్సార్, ఇక్కడ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అని రాసిన కదా, ఈ ఫీడ్బ్యాక్ నెట్వర్క్లో ఏముంటాయంటే నథింగ్ బట్ సెన్సార్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏమైతుందంటే 30 డిగ్రీస్ వచ్చేసింది, మనకు కావాల్సింది 20 డిగ్రీస్ మెయింటైన్ చేయాలి కదా, కానీ మనకు వచ్చింది 30 డిగ్రీస్ కదా. ఇక్కడ రిఫరెన్స్ ఇన్పుట్ కూడా మనం ఎంత ఇచ్చినాం, 20 డిగ్రీస్ ఇచ్చినాం. రిఫరెన్స్ ఇన్పుట్ అంటే నథింగ్ బట్ డిజైర్డ్ అవుట్పుట్. సో నీకు వచ్చిందంతా 30 డిగ్రీస్ అయిపోయింది రూమ్ టెంపరేచర్. అంటే డ్యూ టు అంటే ఎక్కువ ఎండ ఉండడం వల్ల 30 డిగ్రీస్ వచ్చేసింది. అంటే నీకు ఎంత కావాలి, ఇప్పుడు ఏం కావాలా, ఈ 30 డిగ్రీస్ని -10 డిగ్రీస్ చేస్తే అప్పుడు నీకు డిజైర్డ్ అవుట్పుట్ వస్తుంది. సో ఈ -10 డిగ్రీస్ చేయమని ఎవరు చెప్తున్నారు, ఈ సెన్సార్ అనేది ఉంటుంది కదా, ఈ సెన్సార్ చెప్తుంది. సో ఇక్కడ ఏముంది, సమ్ ఎర్రర్ వస్తుంది చూడండి. సో ఈ ఎర్రర్ ఎట్లా వస్తుందిరా అంటే రెఫరెన్స్ ఇన్పుట్ మైనస్ ఇక్కడ ఏదైతే వచ్చింటుందో అవుట్పుట్ మనకి అంటే ఎఫెక్ట్ అయిన తర్వాత అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎర్రర్. సో రెఫరెన్స్ ఇన్పుట్ ఎంత 20 మైనస్ అవుట్పుట్ ఎంత ఉంది మనకి 30 డిగ్రీస్ అయిపోయింది. సో -30 అంటే నీకు -10 డిగ్రీస్ వచ్చింది ఎర్రర్. సో ఏం చేస్తుందిరా అంటే ఇక్కడ ఈ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఈ రూమ్ టెంపరేచర్ 30 డిగ్రీస్ని -10 డిగ్రీస్గా తగ్గిస్తుంది. దీనివల్ల సెన్సార్ వల్ల తెలుసుకొని తగ్గిస్తుంది. అప్పుడు మనకు మళ్ళీ ఏమైతుంది, డిజైర్డ్ అవుట్పుట్ 20 డిగ్రీస్ ఏదైతే ఉందో ఆ డిజైర్డ్ అవుట్పుట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దీనిని ఏమంటాం రా అంటే క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. సో ఐడియా వచ్చిందా. ఇప్పుడు ఏం చేస్తాం, మీకు ఐడియా వచ్చింటే ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకొని తర్వాత డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో మీకు ఐడియా రాకుంటే కామెంట్స్ పోస్ట్ చేయడమే, అడగండి ఏం క్లారిటీ లేదో లేకుంటే ఏమన్నా చేంజ్ చేసుకోవాలనో అట్లా అడగండి. సరే నెక్స్ట్ మాట్లాడుకుందాం, నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఏంటిదిరా అంటే ఇప్పుడు ఒక అబ్బాయి అన్నాడు అనుకోండి, ఒక సుబ్బయ్య ఉన్నాడు. ఏం చేస్తున్నాడు సుబ్బయ్య అంటే, ఒక నిమిషం, ఇంటి నుంచి కాలేజ్కి వెళ్తున్నాడు. సో హోమ్ నుంచి కాలేజ్కి వెళ్తున్నాడు. సో ఈయన ఇల్లు ఒక చోటు ఉందనుకోండి, కాలేజ్ వేరే ఊర్లో ఉంది. సో సమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలా. సో సుబ్బయ్య వాళ్ళ మమ్మీ ఏం చెప్తుంది, 60 km/hకి దాటి వెళ్ళదు సుబ్బయ్య అంటది. సో ఏం చేయాలా, 60 km/h అనేది వీళ్ళ మమ్మీ ఏమిచ్చింది, వీనికి ఇన్పుట్ ఇచ్చింది. సో ఇది ఒక రిఫరెన్స్ ఇన్పుట్. సో సుబ్బయ్యకి మైండ్లో ఏం పడిపోవాలా, అవుట్పుట్ కూడా డిజైర్డ్ అవుట్పుట్ ఏముంది, వీడికి 60 km/h ఎక్సీడ్ అయ్యి వెళ్ళకూడదు అని ఉండాలి వీడికి, అంటే మైండ్లో అది పడిపోయి ఉండాలి. సో సుబ్బయ్య స్టార్ట్ చేసినాడప్ప, బైక్ స్టార్ట్ చేసి వెళ్తా ఉంటే ఏమైంది, మధ్యలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ గుర్తొచ్చింది ఆయనకి. ఏం చేసిండు, సింపుల్గా
యాక్సలరేటర్ని రైజ్ చేసేసి 80 km/hకి కొట్టిండు బండి. కొద్ది దూరము వెళ్తాడు. వెళ్ళిన తర్వాత స్పీడోమీటర్ ఏదో ఉంటుంది కదా, బైక్లో స్పీడ్ చూపిస్తూ ఉంటుంది. చూడంగానే ఏమవుతుంది సుబ్బయ్యకి, వెంటనే మైండ్లో థాట్ వస్తుంది, అర్రే మా మమ్మీ ఏం చెప్పింది 60 km/h ఎక్సీడ్ అవ్వద్దు అనింది, నేనేమో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వల్ల 80 km/h వెళ్ళినా అనేసి ఏం చేసేసాడు సుబ్బయ్య, యాక్సలరేటర్ని తగ్గించేసేసి -20 km/h తగ్గించి ఏం చేసిండు, మళ్ళీ ఆయనకి డిజైర్డ్ అవుట్పుట్ ఏముందో 60 km/hకి వచ్చేసిండు. సో ఈ విధంగా కాలేజ్కి రీచ్ అయిపోయినాడు. సో ఇది జస్ట్ ఏముంది, ఇది ఒక హ్యూమన్ వర్కింగ్ కదా ఇది. ఇక్కడ ఏం సిస్టమ్ లేవు, మనకి ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, జస్ట్ ఒక హ్యూమన్ యొక్క బిహేవియర్ మాట్లాడుకున్నాం. సో దీన్ని కూడా ఏమంటామయ్యా అంటే కంట్రోల్ సిస్టమ్ అని అంటాం. ఇది ఏ కంట్రోల్ సిస్టమ్ కిందకి వస్తుంది, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ కిందకి వస్తుంది. సో ఎందుకనేది చెప్తాం. సో ఎగ్జాంపుల్ మాట్లాడుకోవడానికి ప్రైమరీ రీజన్ ఏంటిదిరా అంటే, మనం ఏమన్నాం ఇంతవరకు, ఒక ఇన్పుట్ ఇస్తున్నాము, జస్ట్ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అన్నాము. తర్వాత క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ కాబట్టి సమ్ సెన్సార్స్ ఉంటాయి, అదే ఫీడ్బ్యాక్ నెట్వర్క్. సో ఇక్కడ అవుట్పుట్ ఇలా అన్నాం కదా. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ ఎగ్జాంపుల్లో ఏముందయ్యా అంటే, ఇప్పుడు సుబ్బయ్య ఉన్నాడు. సుబ్బయ్యకి సో ఫస్ట్ స్కెచ్ ప్రాబ్లం అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది, ఈ విధంగా తీసుకుంది ఒక క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ని. ఇక్కడ ఏముంది, సుబ్బయ్యకి ఏమైంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మమ్మీ ఏమైంది, ఇన్పుట్ 60 km/hకి ఎక్సీడ్ అయ్యి వెళ్ళొద్దు నాయన అనింది. సో వీనికి డిజైర్డ్ అవుట్పుట్ కూడా ఎంత ఉండాలా, 60 km/hలోనే వెళ్ళాలా. సో మనం జనరల్గా ఎట్లా రాసేవాళ్ళం, జస్ట్ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అని రాసేసి కింద ఫీడ్బ్యాక్ అని రాసేవాళ్ళం. సో ఈ క్లోజ్డ్ లూప్ సిస్టంలో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, సో ఆ కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకోవడం కోసం నేను సుబ్బయ్య ఎగ్జాంపుల్ చెప్పిన. ఇప్పుడు ఏముంది, ఇక్కడ ఏముంటుంది చెప్పండి, ఏంటిదే కంట్రోలర్ ఉంటుంది ఒకటి, నెక్స్ట్ ఏముంటుంది ఇక్కడ యాక్చువేటర్ ఉంటుంది, నెక్స్ట్ ఏముంటుంది సెన్సార్ ఉంటుంది. సో యాక్చువేటర్ని ఇంకొకటి ఏమంటాం, సింపుల్గా ప్రాసెస్ అంటాం. సో ఈ అంటే మీకు కంట్రోలర్ అంటే ఏంటి, యాక్చువేటర్ అంటే ఏంటి, సెన్సార్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ సుబ్బయ్య నుంచి మనం తెలుసుకుందాం. సో ఏముంది, కంట్రోలర్ అంటే ఏముంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సార్ అంటే ఏంటిదో చూడండి. సెన్సార్ ఏమున్నాయి ఈ ఎగ్జాంపుల్లో, ఐస్ అంటే 80 km/h వెళ్ళినాడు కదా. సో 80 km/h వెళ్తున్నాడు అంటే నువ్వు స్పీడ్ ఎక్సీడ్ అయినాయని దేని వల్ల తెలిసింది బ్రెయిన్కి, సుబ్బయ్యకి, ఐస్ వల్ల. అంటే చూడడం వల్లనే కదా, 80 km/h స్పీడోమీటర్లో చూడడం వల్ల ఆ అప్పకి తెలిసింది, అంటే ఏంది నేను స్పీడ్ ఎక్సీడ్ అవుతానా అని. సో ఇక్కడ సెన్సార్ అంటే ఏంటిదిరా అంటే ఐస్ అవుతాయి. నెక్స్ట్ కంట్రోలర్ అంటే ఏంటిది, మైండ్. సుబ్బయ్య యొక్క మైండ్ని కంట్రోలర్. సో కంట్రోలర్ అంటే ఏం చేస్తుంది, ఎక్సీడ్ అయింది స్పీడ్, సో నువ్వేం చేయాలా, రెడ్యూస్ చేయాలా. సో రెడ్యూస్ చేయమని ఎవరు చెప్తారు, సెన్సార్ అనేది జస్ట్ చూసింది, నీకు సెన్స్ ఉండాలి కదా, నువ్వు తగ్గేవయా అని. 80 km అంటే ఇక్కడ మొత్తం క్యాల్కులేట్ చేస్తుంది, అంటే 80 km/h పోతున్నావు, -20 చేయి, అప్పుడే నువ్వు డిజైర్డ్ అవుట్పుట్కి వస్తావు అని. అదంతా ఎక్కడ చేస్తుంది, ఈ క్యాల్కులేషన్ అంతా మైండ్లో జరుగుతుంది. సో ఈ మైండ్ ఏమంటామంటే కంట్రోలర్ అంటాం. యాక్చువేటర్ అంటే ఏంటిదిరా అంటే, ఇట్లా ఇన్ఫర్మేషన్ అంతా సెన్స్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి సుబ్బయ్య, మనం యాక్సలరేటర్ని తగ్గియాల. సో ఈ యాక్సలరేటర్ని దేంతో తగ్గిస్తున్నాడు, హ్యాండ్తో తగ్గిస్తున్నాడు. సో యాక్చువేటర్ ఏమైతుంది ఇక్కడ, హ్యాండ్ అవుతుంది. సో ఇది ఈ విధంగా ఉంటుంది ఒక కంట్రోల్ సిస్టమ్ అనేది. సో మనకేముంది ఇక్కడ సెన్సార్ అనేది ఫీడ్బ్యాక్ నెట్వర్క్. ఈ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ తీసేస్తే ఏముంది, సింపుల్గా ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అయిపోతుంది. సో అప్పుడు ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఎట్లా డ్రా చేస్తాము, ఇన్పుట్, అవుట్పుట్, కంట్రోలర్, యాక్చువేటర్. సో ఫీడ్బ్యాక్ లేదు కాబట్టి దీన్ని ఏమంటామంటే ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. ఇక్కడ ఫీడ్బ్యాక్ యాడ్ చేస్తే ఏమైతుంది, ఇది క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అవుతుంది. సో ఇప్పుడు డీటెయిల్డ్గా డెఫినేషన్ అండ్ కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం దేనిల గురించి, ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ గురించి. సో ఇక్కడ చూడండి, ఒక ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ తీసుకున్నాం, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ తీసుకున్నాం. సో ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ తీసుకుంటే ఏముంది, ఇక్కడ డైరెక్ట్గా ఆల్రెడీ చూసినాం. ఇక్కడ సో ఏముంటుంది, ఒక రిఫరెన్స్ ఇన్పుట్ ఉంటుంది. రిఫరెన్స్ ఇన్పుట్ అంటే నథింగ్ బట్ డిజైర్డ్ అవుట్పుట్.
సో రెఫరెన్స్ ఇన్పుట్కి ఒక కంట్రోలర్ ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆర్ యాక్చుయేటర్ అంటాం. సో ఆ ప్రాసెస్ నెక్స్ట్ అవుట్పుట్. సో డైరెక్ట్గా వితౌట్ ఎనీ సెన్సార్ అంటే డైరెక్ట్ వర్క్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాం, ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. సో దీని ఎగ్జాంపుల్స్ కూడా చూసినాం, ఫ్యాన్ చూసినాము, ట్రాఫిక్ లైట్స్ చూసినాము. సో ఇది ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్. క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏముంది, ఒక కంట్రోలర్, ఒక ప్రాసెసర్ ప్లస్ ఏముంది, ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఉంటుంది. ఫీడ్బ్యాక్ నెట్వర్క్ లో ఏముండొచ్చు, సెన్సార్స్ ఉండొచ్చు, లేదా ఏదో ఒక ప్యాసివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో దీన్ని ఏమంటామయ్యా అంటే, సో ఇక్కడ ఏంది ఇన్పుట్ లేండి, రెఫరెన్స్ ఇన్పుట్. సో ఇట్లాంటి అరేంజ్మెంట్ ఏమంటామంటే క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. సో డెఫినేషన్ చూస్తే సిస్టమ్ ఇన్ విచ్ ద కంట్రోలర్ యాక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ అవుట్పుట్. సో మీకు తెలిసిందే కదా, ఆల్రెడీ అర్థమైంది. అంటే ఏముంది, ఇప్పుడు సుబ్బయ్య ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ ఇప్పుడు 60 km/h వెళ్లాల్సింది 80 km/h వచ్చేసింది అనుకో ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ లో. అది తగ్గించుకో అన్నది కంట్రోలర్ కి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వెళ్ళదు, అంటే కంట్రోలర్ యాక్షన్ అనేది అవుట్పుట్ మీద డిపెండ్ అవ్వదు. అదే క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ తీసుకుంటే సిస్టమ్ ఇన్ విచ్ కంట్రోలర్ యాక్షన్ డిపెండ్స్ ఆన్ అవుట్పుట్. సో అవుట్పుట్ ఏముంది, 80 km/h వచ్చేసినాడు, ఇప్పుడు ఆటోమేటిక్ గా సిగ్నల్ వెళ్తుంది. అదే సెన్స్ చేసుకున్న తర్వాత కంట్రోలర్ కి ఇక్కడ ఏముంటుంది, ఒక మెసేజ్ వెళ్తుంది. సో ఈ స్పీడ్ దాటేసిండు తగ్గించుకో అని. సో కంట్రోలర్ యాక్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, అవుట్పుట్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ కంట్రోలర్, ఈ ప్రాసెసర్, ఇవన్నీ ఏమున్నాయి, ఫిజికల్ కాంపోనెంట్స్ ఉన్నాయి. సో మనం అనలైజ్ చేయాలంటే, ఇప్పుడు ఏదైనా అనలైజ్ చేయాలంటే మ్యాథమెటికల్ మోడల్ తీసుకోవాలి. మనం ఈ ఫిజికల్ కాంపోనెంట్స్ ఇట్లనే పెట్టి అనలైజ్ చేసేకి ఉండదు కదా. సో ఈ మొత్తాన్ని కలిపేసి ఒక మ్యాథమెటికల్ మోడల్తో రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, సో ఈ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ని ఎట్లా చేసినాం, జస్ట్ ఈ మొత్తం ఫిజికల్ కాంపోనెంట్స్ని ఒక g(s) తో డినోట్ చేసేసినాం. సో దీన్ని ఏమంటాం అయ్యా అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో TF అని రాస్తాను నేను. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ దేనికి, ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్కి. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటి, నథింగ్ బట్ మ్యాథమెటికల్ ఈక్వివలెంట్ మోడల్ ఆఫ్ సమ్ ఈ కాంపోనెంట్స్కి. సో దాన్ని ఏమంటాం, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటాం. సో ఇన్పుట్ని ఎట్లా డినోట్ చేస్తాం, R(s) తో, అవుట్పుట్ని ఎట్లా డినోట్ చేస్తాం, C(s) తో. సో సేమ్ ఇదే విధంగా. సో ఇక్కడ ఏముంది, మ్యాథమెటికల్ మోడల్ రాయాలి కాబట్టి ఈ మొత్తం ఫిజికల్ కాంపోనెంట్స్ ని G(s) తో, ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ని H(s) తో. సో ఇక్కడ ఎర్రర్ అనేది పాజిటివ్ కూడా ఉండొచ్చు, నెగిటివ్ కూడా ఉండొచ్చు. కాబట్టి అదే విధంగా ఫీడ్బ్యాక్ కూడా ఏమైతుంది, పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా అవుతుంది, నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా అవుతుంది. సో దీన్ని ఏమంటామయ్యా అంటే మ్యాథమెటికల్ అరేంజ్మెంట్ ని. సో ఇక్కడ కూడా ఈ మొత్తం మ్యాథమెటికల్ అరేంజ్మెంట్ కదా, సో దీన్ని కూడా ఏమంటాం, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటాం. సో ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇదంతా ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. సో వెళ్ళిపోదాం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లోకి. సో మీ అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాం. సో ఈ బేసిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి తెలియకుండా ట్రాన్స్ఫర్ ఫంక్షన్, ఇవన్నీ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్, ఇది తెలియకుండా కంట్రోల్ సిస్టమ్స్ అనేది కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇవన్నీ క్లారిటీ ఉందనుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. చూడండి ఏమన్నాడు, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డెఫినేషన్ ఏంది అంటే, ఇట్ ఈస్ అ మ్యాథమెటికల్ ఈక్వివలెంట్ మోడల్ ఆఫ్ ది సిస్టమ్. సో ఇందాక చూసినాం కదా, ఆ మొత్తం ఫిజికల్ కాంపోనెంట్స్ కి మ్యాథమెటికల్ మోడల్ ఎందుకు, అనలైజ్ చేయడం కోసం మ్యాథమెటికల్ ఈక్వివలెంట్ మోడల్ రాసేసినాం కాబట్టి దాన్ని ఏమంటామంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటాం. సో నెక్స్ట్, ద ఆర్డర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రిప్రజెంట్ నంబర్ ఆఫ్ స్టోరేజ్ ఎలిమెంట్స్ ఆర్ నంబర్ ఆఫ్ టైమ్ కాన్స్టెంట్స్. సో ఇది ఆల్రెడీ చూసిండేది నెట్వర్క్ థియరీలో మనం మాట్లాడుకున్నాం. ఆర్డర్ అంటే ఏంటిది, నంబర్ ఆఫ్ స్టోరేజ్ ఎలిమెంట్స్. అంటే ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఉన్నాయనుకోండి, సో సింపుల్ గా ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క ఆర్డర్ ఏమైపోతుంది, 2 స్టోరేజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆర్డర్ 2 అయిపోతుంది. సో ఇది ఆల్రెడీ నెట్వర్క్ థియరీలో చూసినాం. ఇప్పుడు మెయిన్ డెఫినేషన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో ఏమంటున్నారు అంటే, it is defined as the ratio of Laplace transform of output to the Laplace transform of input with all initial conditions are 0. సో చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ అనేది. సో మీరు నోట్ చేసుకోండి, మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. సో ఏముంది, Laplace transform of output to the Laplace transform of input with all initial conditions 0. సో ఈ ఇనిషియల్ కండిషన్స్ 0 ఎందుకు అన్నాడు అనేది కూడా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు చూస్తే, ఇప్పుడు ఒక కంట్రోల్ సిస్టమ్ ఉందప్ప. సో కంట్రోల్ సిస్టంలో ఏముంది, నువ్వు ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ రావాలా. సో నువ్వు ఏ ఇన్పుట్ వస్తే నీకు డిజైర్డ్ అవుట్పుట్, రిఫరెన్స్ ఇన్పుట్ ఏమిస్తే అదే విధంగా డిజైర్డ్ అవుట్పుట్ రావాలా. సో సపోజ్ కంట్రోల్ సిస్టంలో ఏమున్నాయి, నీకు ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఉన్నాయి అనుకోండి. సో ఏమైతుంది ఇక్కడ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇన్పుట్ 1 ఇస్తావు. సో ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు నీకు అవుట్పుట్ 1 వచ్చేసింది. సో ఈ కంట్రోల్ సిస్టంలో ఈ మెమరీ ఎలిమెంట్స్ కాబట్టి, స్టోరేజ్ ఎలిమెంట్స్ కాబట్టి ఇవి స్టోర్ చేసేసుకుంటాయి డేటాని. నెక్స్ట్ నువ్వు ఈ ఇన్పుట్ 1 తీసేసి నువ్వు ఇన్పుట్ 2 ఇవ్వాలనుకున్నావు అనుకో.
సో 2 ఇవ్వాలనుకున్నప్పుడు ఈ ఆల్రెడీ స్టోర్ చేసుకుని ఉంటాయి కదా, సో ఈ స్టోర్ చేసుకున్న డేటా అనేది ఇన్పుట్ 2ని ఎఫెక్ట్ చేస్తే నీకు డిజర్వ్డ్ అవుట్పుట్ 2 అనేది రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సమ్ ఇనీషియల్ డేటా ఉంది కాబట్టి. సో దానికోసమే ఎప్పటికీ మనకి ఇనీషియల్ కండిషన్స్ అనేవి 0 ఉండాలి. అప్పుడే మనకి కంట్రోల్ సిస్టమ్ ఫామ్ అవుతుంది, అంటే డిజైర్డ్ అవుట్పుట్ వస్తుంది. సో ఇది ఇనిషియల్ కండిషన్ 0 అంటే. ఇప్పుడు ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్. సో ఆల్రెడీ చూసినాం కదా. ఇప్పుడు ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ తీసుకుంటే ఏం చేసినాం? ఇన్పుట్ అంటే ఏం చేసినాం? ఆర్ఎఫ్ఎస్. ఆల్రెడీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డొమైన్ లోనే రాసినాం. అవుట్పుట్ ఎట్లా రాసినాం? సిఎఫ్ఎస్ అని రాసినాం. సో ఇదేం రాసినాం? జిఎఫ్ఎన్ రాసినాం ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ని. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ అంటే సిఎఫ్ఎస్ డివైడెడ్ బై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నథింగ్ బట్ జిఎఫ్ఎస్. సో ఇది చాలా ఇంపార్టెంట్ దేనికి? ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్స్ కి. నెక్స్ట్ పాయింట్ చూడండి ఏమన్నా అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ఎస్ డొమైన్ అండ్ ఇట్ షోస్ ద బిహేవియర్ ఆఫ్ ది సిస్టమ్. అంటే ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచే మనం సిస్టమ్ యొక్క బిహేవియర్ గురించి మాట్లాడుకుంటాం. అంటే స్టేబుల్ సిస్టమా, అన్స్టేబుల్ సిస్టమా, ఆసిలేటరీయా, ఇవన్నీ నెక్స్ట్ ఫర్దర్ లో వస్తాయి మనకి. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏం చేస్తుంది? సిస్టమ్ యొక్క బిహేవియర్ గురించి చెప్తుంది. సో క్లోజ్డ్ లూప్ సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మాట్లాడుకుందాం. సో క్లోజ్డ్ లూప్ సిస్టమ్ ఎట్లుంది? జిఎఫ్ఎస్. సో ఇన్పుట్ ఏముంది? ఆర్ఎఫ్ఎస్. ఇక్కడ ఏముంది నీకు? ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, హెచ్ఎఫ్ఎస్. అవుట్పుట్ ఏముంది? సిఎఫ్ఎస్. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఎర్రర్ జనరేట్ అవుతుంది. సో ఎర్రర్ అనేది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. సో నేను ఏం తీసుకుంటా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకున్నా అనుకోండి. అప్పుడు ఏమైతుందయా? ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది కాబట్టి ఎర్రర్ ఎట్లా ఫామ్ అయిపోతుంది? అవుట్పుట్ నుంచి వస్తుంది కదా. సో ఈ ఎర్రర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సిఎఫ్ఎస్ ఇంటూ హెచ్ఎఫ్ఎస్ ఫామ్ లో ఉంటుంది. సో ఇప్పుడు నీకు సిఎఫ్ఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఏమైంది? సిఎఫ్ఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఏమైంది? ఈఎఫ్ఎస్ ఇంటూ జిఎఫ్ఎస్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఈఎఫ్ఎస్ ఏమైతుంది నీకు? ఈఎఫ్ఎస్ అంటే ఆర్ఎఫ్ఎస్ మైనస్ సిఎఫ్ఎస్ ఇంటూ హెచ్ఎఫ్ఎస్. ఇది ఆల్రెడీ స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా. ఆర్ఎఫ్ఎస్ మైనస్ సిఎఫ్ఎస్ ఇంటూ హెచ్ఎఫ్ఎస్. సో ఈఎఫ్ఎస్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాయి. సో అప్పుడు ఏమైతుంది నీకు? సిఎఫ్ఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ఎఫ్ఎస్ మైనస్ సిఎఫ్ఎస్ ఇంటూ హెచ్ఎఫ్ఎస్ ఇంటూ జిఎఫ్ఎస్ అయింది. సో ఇదేమైతుంది? ఆర్ఎఫ్ఎస్ ఇంటూ జిఎఫ్ఎస్ మైనస్ సిఎఫ్ఎస్ ఇంటూ జిఎఫ్ఎస్ ఇంటూ హెచ్ఎఫ్ఎస్ అయింది. అంతే కదా. సో ఇప్పుడు ఏం చేస్తావు? ఈ మైనస్ దాన్ని యువతలకు తీసుకొచ్చేసి అప్పుడు ఏమైతుంది? సిఎఫ్ఎస్ ప్లస్ సిఎఫ్ఎస్ ఇంటూ జిఎఫ్ఎస్ ఇంటూ హెచ్ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఎఫ్ఎస్ ఇంటూ జిఎఫ్ఎస్. ఏం చేస్తా? సిఎఫ్ఎస్ కామన్. సో ఇక్కడ రాస్తారండి. సో సిఎఫ్ఎస్ కామన్ వేస్తే ఏమైతుంది? 1 ప్లస్ జిఎఫ్ఎస్ ఇంటూ హెచ్ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఎఫ్ఎస్ ఇంటూ జిఎఫ్ఎస్ అయింది. సో సిఎఫ్ఎస్ డివైడెడ్ బై ఆర్ఎఫ్ఎస్ కావాలి కదా మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే. సో సిఎఫ్ఎస్ డివైడెడ్ బై ఆర్ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు జిఎఫ్ఎస్ డివైడెడ్ బై 1 ప్లస్ జిఎఫ్ఎస్ ఇంటూ హెచ్ఎఫ్ఎస్. సో క్లోజ్డ్ లూప్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి ఏమొచ్చింది మనకి? సిఎఫ్ఎస్ డివైడెడ్ బై ఆర్ఎఫ్ఎస్ ఇస్ ఈక్వల్స్ టు జిఎఫ్ఎస్ వచ్చింది. నెక్స్ట్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి ఏమొచ్చింది? సిఎఫ్ఎస్ డివైడెడ్ బై ఆర్ఎఫ్ఎస్ ఇస్ ఈక్వల్స్ టు జిఎఫ్ఎస్ డివైడెడ్ బై 1 ప్లస్ జిఎఫ్ఎస్ ఇంటూ హెచ్ఎఫ్ఎస్. సో ఇది దేనికి? నెగిటివ్ ఫీడ్బ్యాక్. సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటే సింపుల్ గా ప్లస్ ప్లేస్ లో ఏమొస్తుంది? మైనస్ వచ్చేస్తుంది. జిఎఫ్ఎస్ డివైడెడ్ బై 1 మైనస్ జిఎఫ్ఎస్ ఇంటూ హెచ్ఎఫ్ఎస్. సో ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో సింపుల్ గా క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎట్లా రాసేయచ్చు?
g of s divided by 1 plus or minus g of s into h of s. సో ఈ విధంగా రాసేయచ్చు. ప్లస్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి, ఇది పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు. మైనస్ అనేది ఎప్పుడు వస్తుంది, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు లాస్ట్ ఏం చేస్తామంటే ఫీడ్బ్యాక్ గురించి మాట్లాడుకొని వీడియోని క్లోజ్ చేసేద్దాం. సో ఫీడ్బ్యాక్ నెట్వర్క్ డెఫినేషన్ ఏముంది, ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్. సో ఫీడ్బ్యాక్ ఉందంటేనే దాన్ని ఏమంటాం, క్లోజ్డ్ లూప్ సిస్టమ్కి మాత్రమే డిఫైన్ చేస్తాం. సో ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్. It brings the output to input so that error is generated by comparing with reference input. So తర్వాత ఏం చేస్తాం, the controller action takes place such that error becomes 0. సో ఈ డెఫినేషన్ మొత్తం మనం ఏసీ ఎగ్జాంపుల్తో కంపేర్ చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. ఏముంది అక్కడ, టెంపరేచర్ అనేది మనం 20 degrees కావాలనుకున్నాం రిఫరెన్స్ టెంపరేచర్, కానీ ఏమైంది రూమ్ టెంపరేచర్ వల్ల 30 degrees పెరిగింది. సో అప్పుడు ఏముంది, సెన్సార్ వల్ల కంట్రోలర్ ఏం చేసింది, 10 degrees ఎర్రర్ జనరేట్ అయింది కదా. సో ఆ 10 degrees ఎర్రర్ని -10 degrees చేసేసి ఎర్రర్ని 0 చేసేసి మనకు డిజైర్డ్ అవుట్పుట్ ఇచ్చింది. సో దేనివల్ల, ఇదంతా ఫీడ్బ్యాక్ నెట్వర్క్ వల్ల. సో ఆ ఎగ్జాంపుల్ కంపారిజన్ చేసుకుంటే మీకు డెఫినేషన్ అర్థమైపోతుంది. సో నెక్స్ట్ ఏముంది, ఓకే ఇది మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏముంది, ఫీడ్బ్యాక్ నెట్వర్క్ కన్సిస్ట్ ఆఫ్ సెన్సార్స్ అండ్ ప్యాసివ్ కాంపోనెంట్స్. సో ఇది కూడా ఆల్రెడీ చూసుకున్నదే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మెయిన్గా మనకు ఫీడ్బ్యాక్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి కదా, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. సో నేను ఏం చేస్తా, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకుంటా దేనికి, క్లోజ్డ్ లూప్ సిస్టమ్కి. సో ఇప్పుడు ఏముంది, g of s డివైడెడ్ బై 1 మైనస్ g of s ఇంటూ h of s. ఇదేంటిది, పాజిటివ్ ఫీడ్బ్యాక్కి, ఎందుకు నెగిటివ్ ఉంది కాబట్టి సైన్. నెక్స్ట్ g of s డివైడెడ్ బై 1 ప్లస్ g of s ఇంటూ h of s అని తీసుకున్నాం. ఇదేంటిది, నెగిటివ్ ఫీడ్బ్యాక్కి. ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇప్పుడు g of s ఇంటూ h of s ఇస్ ఈక్వల్స్ టు సమ్ 0.5 అనుకోండి. సో ఇప్పుడు నీకు ఏమైతుంది ట్రాన్స్ఫర్ ఫంక్షన్, g of s డివైడెడ్ బై 1 మైనస్ 0.5 అంటే 0.5 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏమైతుంది, g of s డివైడెడ్ బై 1 ప్లస్ 0.5 అంటే 1.5 అవుతుంది ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇది ఎక్కువ ఉన్నట్లా, ఇది ఎక్కువ ఉన్నట్లా, డినామినేటర్ ఏదైతే తక్కువ ఉంటుందో ఆ టోటల్ వాల్యూ అనేది, మ్యాగ్నిట్యూడ్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది ఎక్కువ ఉంటుంది, దీనికి కంపేర్ చేసుకుంటే ఇది తక్కువ ఉంటుంది. సో అవుట్పుట్ బై ఇన్పుట్ అంటే ఏంటి, నథింగ్ బట్ గెయిన్. సో గెయిన్ అనేది పాజిటివ్ ఫీడ్బ్యాక్కి ఎక్కువ ఉంటుంది, నెగిటివ్ ఫీడ్బ్యాక్కి గెయిన్ ఎట్లుంటుందయ్యా అంటే తక్కువ ఉంటుంది. సో గెయిన్ ఎక్కువ ఉండడం వల్ల దీని అప్లికేషన్ ఎక్కడ ఉంటుందిరా అంటే ఆసిలేషన్స్ దగ్గర ఉంటుంది. సో ఇది తర్వాత డిస్కస్ చేసుకుంటాం మనం టైం రెస్పాన్స్ అనాలిసిస్లో. గెయిన్ తక్కువ ఉంటే ఇది ఎక్కడ ఉంటుంది అంటే దీని అప్లికేషన్ యాంప్లిఫికేషన్ దగ్గర యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాము, ఇదే ఫీడ్బ్యాక్స్కి, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్కి స్టెబిలిటీ మాట్లాడుకుందాం. సో స్టెబిలిటీ అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు సపోజ్ మీ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది 1/s + 2 ఉంది, తర్వాత 1/s - 2 ఉంది. సో దీనికి పోల్స్ అంటే ఏంటి, డినామినేటర్ 0 చేస్తాం. సో పోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, -2 దగ్గర ఒకటి ఉంది, +2 దగ్గర ఒకటి ఉంది. సో లెఫ్ట్ సైడ్, ఆరిజిన్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏవైతే ఉంటాయో పోల్స్, దాన్ని ఏమంటామంటే స్టేబుల్ సిస్టమ్ అంటాం. రైట్ హ్యాండ్ సైడ్ ఉండేదాన్ని అన్స్టేబుల్ సిస్టమ్ అంటాం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంకా ఇట్లే మూవ్ అవుతా ఉంటే మోర్ స్టేబుల్, రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవుతా ఉంటే -2ని రిఫరెన్స్ తీసుకొని -2కి ఈ సైడ్ వెళ్తా ఉంటే ఎక్కువ స్టేబుల్ సిస్టమ్, ఈ సైడ్ వెళ్తా ఉంటే లెస్ స్టేబుల్ సిస్టమ్, లాస్ట్కి ఏమైపోతుంది, అన్స్టేబుల్ దగ్గరకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తారా అంటే ఒక క్లోజ్డ్ లూప్ సిస్టమ్, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్స్ తీసుకున్నాం. సో 1/s + 2 తీసుకున్నాం అనుకోండి. ఫీడ్బ్యాక్ అనేది 1 ఉంది. సో ఏం లేదంటే ఇక్కడ 1 ఉందని దీని మీనింగ్. సో ఇక్కడ ఏముంది, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదన్నా తీసుకోండి. సో R(s), C(s). సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమవుతుందయ్యా అంటే, సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటే g(s) అంటే ఏముంది, 1/s + 2 డివైడెడ్ బై 1 ప్లస్ g(s) ఇంటూ h(s) అంటే 1/s + 2 ఇంటూ 1. సో 1/s + 2. సో ఏమవుతుంది, s + 3గా 1/s + 3 అవుతుంది. సో మీరు కావాలంటే చేసుకోండి. సో దేనికి, పాజిటివ్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏమవుతుంది, 1/s + 2 మైనస్ 1/s + 2 అంటే 1/s + 1 అవుతుంది కదా.
సో ఇదేం దేనికి నెగిటివ్ ఫీడ్బ్యాక్కి. సో ఇప్పుడు పోల్స్ గీసుకుంటే ఏముంది ఇక్కడ, -3 ఉంది, -1 ఉంది. సో ఏది ఎక్కువ స్టేబుల్, -3 అనేది ఎక్కువ మోర్ స్టేబుల్. సో స్టెబిలిటీ దేనికి ఎక్కువ ఉంది, నెగిటివ్ ఫీడ్బ్యాక్కి. -1 అనేది -3 కంపారిజన్లో లెస్ స్టేబుల్ కాబట్టి పాజిటివ్ ఫీడ్బ్యాక్కి రిలేటివ్లీ లెస్ స్టేబుల్. దేనికి రిలేటివ్గా, నెగిటివ్ ఫీడ్బ్యాక్కి. సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది మనకి మోర్ ఇంపార్టెంట్, మోర్ యూస్ఫుల్. ఎందుకు, రిలేటివ్ స్టెబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి. ఈజ్ మోర్ యూస్ఫుల్. సో ఇది మనం కంట్రోల్ సిస్టమ్ యొక్క ఇంట్రొడక్షన్ అండి, లేదా బేసిక్స్ అనండి. సో ఇది మనకి మొత్తం బేసిక్స్. సో నెక్స్ట్ నుంచి ఏం చేస్తామంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్లోకి వెళ్ళి ఆ తర్వాత ఇంకా డెప్త్గా మాట్లాడుకుందాం. సో ఏముంది, మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. దీంట్లో అర్థం కాకపోవడానికి ఏం లేదు. సో నేను చాలా ఈజీగానే చెప్పిన. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పోస్ట్ చేయండి. ఇంకా ఏం చేస్తారు, మీకు వీడియో నచ్చితేనే అది లైక్ కొట్టండి. అది లైక్ కొట్టడానికి కూడా ఏమవుతుంది, లైక్ కొడితే ఏమవుతుంది, మీకు ఏం నష్టం లేదు కదా. అది నాకు మోటివేషన్ స్వామి, మీరు అయినా కూడా కొట్టారు. సరే, మీకు వీడియో నచ్చితేనే కొట్టండి. ఇంకా మీరు కొట్టలేదంటే మీకు నచ్చలేదని అనుకుంటున్నా. ఓకేనా? ఓకే దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We'll meet in the next video.